Dear brothers and sisters, how are you? Today, let us see some more verses about the Creator of this world and His creation. Genesis chapter 3, verse 6. So, when the women saw that the tree was good for food and that it was a delight to the eyes, and that the tree was to be desired to make one wise, she took off its fruit and ate, and she also gave some to her husband who was with her, and he ate. ఇన్ తెలుగు స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉంట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతడు కూడా తినేను. దేవుడు ఏం చెప్పారు? తినొద్దన్నారు. వీళ్ళు ఎవరి మాట విన్నారు? పాము మాట విన్నారు. విని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరారన్నమాట. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం దాన్ని అనుసరించకపోతే అది మనకి పాపముగా ఉంటుంది, పాపం అవుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేశారు. ఒక పాము వచ్చి అవన్నీ మోసం చేసేసరికి అవ్వనే ఆమె ఆ పాపంలో పడిపోయింది. ఒక మనిషి ద్వారా భూలోకానికి మరి ఆదాము యొక్క అవిధేయత వల్ల, విధేయుడు అవ్వకపోవడం వల్ల దేవునికి లోకంలోనికి పాపం ఎంటర్ అయిందనమాట. ఆ విధంగా ఈ ఎంటర్ అయినటువంటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మనిషి ద్వారా లోకంలోనికి పాపం ఎంటర్ అయింది కాబట్టి ఒక మనిషి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం తన ప్రాణాన్ని మనకి బలియాగంగా ఇచ్చట ద్వారా చేయటం జరిగిందనమాట.